హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఎక్కడున్నావు అనిత అనుకుంటున్నారా? మొన్న మ్యారేజ్కి వెళ్ళానని చెప్పాను కదండి, అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఆ రోజు మ్యారేజ్ అయిన వెంటనే కూడాను మేము బయలుదేరలేదు. మ్యారేజ్ అయ్యేసరికి 9 అయింది. ఇంకా మళ్ళీ మనం ఇంటికి వచ్చి ఆ డ్రెస్ చేంజ్ చేసేసుకొని శారీ అవి కట్టుకొని ఉన్నాం కదా. సో అవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి 11 అట్లా అయిందనమాట. మంచి ఎండ టైం కదా, ఇంక ఈవినింగ్ బయలుదేరదాంలే అని చెప్పేసి అక్కడే ఉండిపోయామన్నమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. వచ్చి ఇంక ఇక్కడ వంటలు అయితే చేస్తున్నారనమాట. అమ్మ అండ్ ఇంకా పెద్దమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ కలిసి ఇంకా చికెన్ తీసుకొచ్చారు. చికెన్ చేసుకొని అండ్ రసం పెట్టుకొని తింటున్నామన్నమాట. చాలా ఇయర్స్ అయిపోయిందండి, 10 to 15 ఇయర్స్, 15 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. సో ఇంకా అమ్మ అయితే లంచ్ అంతా ప్రిపేర్ చేసింది. మంచి వ్లాగ్ వచ్చుండేది, కాకపోతే ఎందుకో అండి ఆ ఎండలకి నా ఫోన్ అనేది బాగా హీట్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ అక్కడ కరెంట్ కూడా లేదు మేము వెళ్ళిన టైంకి. సో దానివల్ల నేను కంప్లీట్గా వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ అమ్మ చికెన్ కర్రీ చేసింది అండ్ రైస్ పెట్టేశారు. చాలామంది ఉన్నాం, ఒక 10-15 మంది దాకా ఉంటామన్నమాట, అందరు వచ్చున్నారు కాబట్టి. సో ఇంకా అందుకని ఒక దాంట్లో అన్నం వండేసింది, సరిపోదు అని చెప్పేసి ఇంకొక దబర్లో అయితే పెట్టిందన్నమాట. అలాగే అంతమంది ఉన్నాం కదండి, చికెన్ సరిపోదు అని చెప్పి. అండ్ ఎక్కువ మంది జనాభా ఉన్నప్పుడు ఏంటంటే రసం పెట్టుకుంటే కొంచెం కూర అనేది కలిసి వస్తుంది అంటారు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా చికెన్తో పాటు అమ్మ రసం కూడా పెడుతుంది. అమ్మ రసం భలే పెడుతుందండి. చికెన్ కూడా బాగా చేస్తుంది, కానీ ఆ రోజు అయితే అంతగా ఎందుకో టేస్ట్ అనిపించలేదు. సో ఇంకా వండేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా చెప్పాను కదా ఫోన్ వల్ల ఇబ్బంది అయిపోయింది. అంటే అన్ని వీడియోస్ ఎట్టుపోయినా కానీ ఇలాంటి వీడియోస్ అనేవి మనకి రేర్గా దొరుకుతూ ఉంటాయి విలేజెస్లో. అది కూడా అందరం కలిసినప్పుడు ఆ వంట ప్రాసెస్ కానీ పనులు కానీ చాలా బాగుంటాయి కదా. కాకపోతే నేను మీకు క్లియర్గా షేర్ చేయలేకపోయాను, దాని గురించి కొంచెం బాధ అనిపించింది. సో ఇంకా కొంచెం పులుసు ఉండేలాగా పెట్టిందండి గ్రేవీ. కరెంట్ లేదు కదా, ఇంకా మసాలా ఏది వెయ్యాలన్నా కానీ రోట్లోనే నూరి చేసిందనమాట అమ్మ అయితే. అమ్మ అండ్ పెద్దమ్మ ఇద్దరు కలిసి చేశారు వంటలు అయితే. ఇంక ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పడం ఎందుకు, మీకే కనిపిస్తుంది చూడండి. చాలా 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 బాగుంటుంది. ఎన్నో ఇయర్స్ తర్వాత నాకు అనిపించింది అట్లీస్ట్ ఒక 2-3 డేస్ ఉండేనా కానీ మంచి మంచి వ్లాగ్స్ అండ్ మీతో పాటు షేర్ చేసి నేను కూడా కొంచెం ఆ విలేజ్ స్టైల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి. మాది కొంచెం ఒక వేలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అండి అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా, సో బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇంకా కొంచెం ఏంటంటే పొలాలు, పంటలు, ఇంకా అంటే అచ్చమైన పల్లెటూరు లాగా ఉంటుంది. మా ఊర్లో అయినా కానీ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అండ్ ఎక్కువగా అంటే ఎటు చూసిన ఇల్లులే కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే ప్లేసెస్ పెద్ద పెద్దగా ఉంటాయి. సో హౌసెస్ ఇవన్నీ కూడా కొంచెం బాగుంటాయి అన్నమాట, డిఫరెంట్గా అలా ఉంటాయి. సో దానివల్ల నాకైతే భలేగా అనిపించిందండి. సో ఇక్కడే షూట్ చేయాలి. గడ్డి వాములు ఇవన్నీ చూసారు కదా, ఇంటి పక్కనే పెద్ద స్థలాలు ఉంటాయి కాబట్టి అక్కడే ఉంటాయి అన్నమాట, గొర్రెలు అలాగా. సో చాలా ఇష్టం నాకు ఈ ఊరంటే. ఇన్ని ఇయర్స్ తర్వాత రావడం వల్ల నేను వీడియోస్ కూడా షూట్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఆ వాతావరణం అవి చూసిన తర్వాత కంపల్సరీ మీతో షేర్ చేయాలనిపించింది. అండ్ మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చిన్నప్పుడు నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అయిపోతున్నారండి, పెద్ద పెద్ద హౌసెస్ కట్టేస్తూ ఉన్నారు. సో అమ్మమ్మ వాళ్ళైతే, అమ్మమ్మ లేదు, ఇది వచ్చేసి మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట, మేనమామ అంటారు కదా అట్లాగా ఇల్లు. సో ఇక్కడ ఏంటంటే లేడీస్ ఉండరండి. సో దానివల్ల కొంచెం ఇల్లు మీకు అటు ఇటుగా అనిపించవచ్చు. సో మామయ్య ఒక్కరే ఉంటారు, పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు అనమాట. సో దానివల్ల సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను కొంతసేపు ఆ ఎండలో, ఫుల్ ఎండ కదా, కాకపోతే ఆ వాతావరణం చూసిన తర్వాత నాకు ఇంకెక్కడ లేని ఓపిక వచ్చేసింది. సో ఇంకా వీడియో షూట్ చేసుకుంటున్నా. ఇంకా అమ్మ అయితే వంట కంప్లీట్ చేసింది. ఆల్రెడీ నేను కూడా కొంచెం హెల్ప్ చేశానులేండి, ఇల్లు ఊడ్చాను. మళ్ళీ చెత్తపడేసరికి ఇంక మా పెద్దమ్మ అయితే ఊడుస్తూ ఉన్నారనమాట మొత్తం కూడా. ఇంకా వంటలు రెడీ అయిపోయేసరికి ఇంక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చెట్ల కింద కూర్చొని ఉన్నారు ఎండకి తట్టుకోలేక. సురేష్ గారు అయితే వెళ్ళిపోదాం అన్నారు, కాకపోతే ఇంకా మళ్ళీ కొంతసేపు ఏమో వెయిట్ చేశారనమాట. సర్లే ఈవినింగ్ వెళ్దాము, అందరు ఉన్నారు కదా అని చెప్పేసి. ఇంకా అక్కడ ప్లేట్స్ అవన్నీ ఎక్కువ లేవండి, అందుకని చెప్పేసి, అంటే ఉన్నాయి కానీ అన్నీ కూడా పైన పెట్టేశారు. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే, అమ్మ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం క్లీన్ చేసి ఇచ్చి వెళ్తూ ఉంటారు. అండ్ అవన్నీ కూడా పైన ప్యాక్ చేసి పెట్టేస్తున్నారనమాట. ఎక్కువ మంది ఉండరు కదా, ఇంకా వేస్ట్గా అవన్నీ దుమ్ము పట్టిపోవడం, క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు. ఇంకా అవన్నీ తీయడము ఎందుకులే. ఇంకొక హౌస్ కూడా ఉందండి, మెయిన్ హౌస్ అనమాట. రీసెంట్గా ఈ హౌస్, ఆ హౌస్ ఇంకా బాగుంటుంది చెప్పాలి అంటే. ఆ హౌస్
హౌసే అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. సో అదనమాట పరిస్థితి. ఇంకెందుకు ప్లేట్స్ అని చెప్పేసి అరిటాకులు తీసుకొచ్చామన్నమాట. ప్లేట్స్ ఇంకెక్కడ దొరకలేదు, పేపర్ ప్లేట్స్ అడిగితే దొరకలేదన్నమాట. ఇంకా అందుకని అరిటాకులు తీసుకొచ్చాము. అవి వాటర్ పోసి కడుగుతుంటే దాని మీద ఉన్న దుమ్మది పోవట్లేదు. సర్లే మా తొట్టులో వేసేయని చెప్పి, తొట్టి అంటామండి మేమైతే, ఇది మా చిన్నప్పటి నుంచి ఉంది. ఇలా మాకైతే సిమెంట్ తొట్టి ఉండేది, ఇది మట్టి తొట్టి అండి, మట్టితో చేస్తారు. సో మా చిన్నప్పటి అంటే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే ఉంటాయి అనమాట అన్ని ఇళ్ళల్లో ఆల్మోస్ట్. చెప్పాను కదా ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ మాత్రం ఆ మెమరీస్ చాలా ఉన్నాయి ఇంకా కూడా. సో ఇంకా అంతా వేసి నేను అమ్మ క్లీన్ చేస్తూ ఉన్నాము. వంటలు రెడీ అయిపోయి అప్పటికి టైం వచ్చేసి 1:30 దాకా అయిపోయింది. కరెంట్ లేకపోవడం వల్ల అసలు చుక్కలు కనిపించేస్తున్నాయి. చాలా వేడిగా ఉంది. ఇంకా చెట్లు కూడా ఎక్కువ లేవు అనమాట ఈ ఇంట్లో. బయట ఉన్నాయి, ఇంకా అందరూ బయట మంచాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. బయట అక్కడంతా షూట్ చేయలేదండి. ఇవి కూడా అక్కడక్కడ క్లిప్స్ అనేవి బాగుంటుంది కదా అని చెప్పి షూట్ చేశాను. అవే మీతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అరిటాకు భోజనం అయితే చేసాము. ఫుడ్ తినేటప్పుడు అప్పుడంతా నేను షూట్ చేయలేదండి. హౌస్ కొంచెం చిన్నగా ఉంది కదా, అందరూ ఉన్నారు, ఇంకా మనమే వడ్డించాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి మేము వడ్డిస్తూ అలా ఉన్నాము. వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. అమ్మ అయితే ఫుల్ అలిసిపోయిందనమాట పని చేసి ఆ ఎండకి. అంటే చాలా వేడిగా ఉంది కదండి లోపల. ఇంకా ఆ టైంలోనూ మంచి మధ్యాహ్నం టైంలో అన్నీ వండాలి అంటే కష్టం కదా. మేము కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాము. కాకపోతే వంట చేసే వాళ్ళకే కదా ఎక్కువ కష్టం అనిపిస్తుంది ఎండ టైంలో, అది కూడా. సో అదనమాట. ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం అందరూ కలిసి. కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదా, అక్కడ కొంతమంది ఉన్నారు. సో అలాగే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. బట్ ఫుడ్ టైంకి అందరం వచ్చేసి కలిసి తినేసి ఇంకా దాని తర్వాత మేమైతే 4 గంటలకి అట్లయితే బయలుదేరి నెల్లూరుకి అయితే వచ్చేసామండి. ఎవరి దారిని వాళ్ళైతే వెళ్ళిపోయారు. అమ్మ వాళ్ళు అయితే ఇంకా ఆ రోజు అక్కడే ఉన్నారు. సో నేను సురేష్ గారు అయితే ఇంకా పనులు ఉన్నాయని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంకా నైట్ కూడా కంప్లీట్గా నిద్రలేదు. ఇంకా అందరూ ఉంటారు కాబట్టి ఈ రోజు అక్కడ ఉన్నా కానీ నిద్రపోనివ్వరు. సరే ఈరోజు వచ్చేసి మేము కొంచెం రెస్ట్ తీసుకున్నాము అంటే రేపటి నుంచి మా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అండ్ నేను కూడా ఊరికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను కదా. సో దానివల్ల నేను కొంచెం తొందరగా నా పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాను అనుకోండి. దాని తర్వాత నేను హ్యాపీగా ఊరికైతే వెళ్ళిపోవచ్చు. అమ్మ దగ్గరికి వెళ్ళేసి ఒక 10 days అయినా కంపల్సరీ ఉండాలి అండి. సో ఎందుకు నేను చాలా మిస్ అవుతున్నాను ఈసారి వెళ్ళి. అంటే మొన్న తిరణాలు అప్పుడు వెళ్ళినా కానీ ఎందుకు నాకు ఉన్నట్లు అనిపించలేదు. సో ఇప్పుడు వెళ్ళేసి ఒక 10 days అలాగా, ఎండలు ఎక్కువ ఉన్నాయి బట్ నేను అన్నీ హ్యాండిల్ చేయగలనండి. నేనేమంత మరీ సుకుమారంగా ఏం పెరగలేదు. సో ఎక్కడైనా కానీ ఉండగలను. బట్ వెళ్ళిన 1 day 2 daysలో వాతావరణం అలవాటు పడదు కదండి సడన్గా అక్కడికి షిఫ్ట్ అయితే, అంటే అక్కడికి వెళ్తే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సాయంత్రము ఇంకా పాలు వచ్చున్నాయి కదండి, ఫ్రిడ్జ్లో పెట్టున్నారు. ఆ పాలు కాగబెట్టేసి ఇంకా బయట కూర్చొని ఉన్నాను అనమాట. చల్లగా ఉందని చెప్పి నైటీ వేసేసుకున్నాను వచ్చి రాగానే. ఇంకా కోకిల అరుపులు భలే ఉన్నాయన్నమాట సాయంత్రం టైంలో. విన్నారు కదా, చాలా రోజులు అయిపోయింది నేను కూడా విని. రీసెంట్గా ఎందుకోండి మా సైడ్ ఎక్కువగా పక్షులు వచ్చేస్తున్నాయి ఉదయం టైంలో కానీ సాయంత్రం అవ్వగానే. లాస్ట్ ఇయర్ అంత లేవు, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. తర్వాత వచ్చేసి నేను ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే కూడా నా స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతున్నానండి. నా స్కిన్కి నేను ప్రోడక్ట్స్ వాడడం వల్ల అయితే పాడవలేదండి. సరైన స్కిన్ కేర్ చేసుకోకపోవడం వల్ల నా స్కిన్ పింపుల్స్ రావడం అలాంటివి వచ్చాయన్నమాట. సో వాటిని క్యూర్ చేసుకోవడానికి నేను గత 2 months నుంచి స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతున్నాను. నా స్కిన్లో చాలా చేంజెస్ అయితే కనిపించాయి. సో ఫస్ట్ అయితే నేను టోనర్ యూజ్ చేస్తున్నానండి. ఆ టోనర్ ఎందుకంటే మనకి ఓపెన్ పోర్స్ క్లోజ్ అవ్వడానికి. అండ్ దాంతోపాటు డాట్ అండ్ కీ నుంచి లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. టోనర్ వచ్చేసి ప్లమ్ నుంచి తీసుకున్నానండి. ప్లమ్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటున్నాయి, నా స్కిన్కి కూడా సెట్ అయ్యాయి. అండ్ దాంతోపాటు లిప్ బామ్ బాగా అలవాటైపోయిందండి. లిప్ బామ్ పూసుకోకపోతే ఏదో స్కిన్ కేర్ కంప్లీట్ అవ్వనట్టు అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు నేను రీసెంట్గా పాండ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. 10 ఏళ్ల ముందు వరకు కూడా నేను పాండ్స్ క్రీమ్ ఉంటుంది కదా, అది యూజ్ చేసేదాన్ని. అప్పట్లో నాకు అది ఒక్కటే పడేది, బాగుండేది కూడా. దాని తర్వాత ఆపేసాను. ఇప్పుడు పాండ్స్ మళ్ళీ లైట్ జెల్ అయితే తెప్పించుకున్నాను అనమాట. సో దీనివల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది, స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది అని చెప్పేసి విన్నాను కొన్ని రివ్యూస్లో. అండ్ రేటింగ్స్ కూడా బాగున్నాయి. సో లైట్గా ఉందన్నమాట మాయిశ్చరైజర్ కూడా. ఇంకా అందుకని చెప్పేసి నైట్ టైం వరకు కూడా ఈ పాండ్స్ అయితే యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కదా, సో ఇంకా అందుకని ఫ్రెష్ అప్ అవ్వగానే నా స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. సో పాండ్స్ చాలా బాగుంది. ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నానండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు కావాల్సినవి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మాయిశ్చరైజర్ లాగా డే టైంలో అలాగా నేను మామాఎర్త్ నుంచి బీట్రూట్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది చాలా లైట్గా ఉంటుంది, స్మెల్ కానీ అండ్ చాలా బాగుంటుందండి ఇది కూడాను. సో అంటే కొంచెం పాండ్స్ కంటే కూడా థిక్గా ఉంటుంది కానీ స్కిన్లోకి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూసారు కదా అప్లికేషన్, హ్యాండ్లోకి అయితే బ్లెండ్ అయిపోద్ది అనమాట ఫాస్ట్గా. స్మెల్ కూడా చాలా బాగుంటుంది.
ఇది కూడా యూజ్ చేస్తూ ఉంటాను హ్యాండ్స్కి అట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అండి. మమా ఎర్త్ నుంచి రైస్ ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా స్కిన్ కొంచెం గ్లోయింగ్గా తయారవ్వడానికి. అండ్ దాంతోపాటు నా స్కిన్ మీద బాగా ట్యాన్ అయితే ఉండిపోయిందండి. ఆ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి నేను బయోటిక్ నుంచి ట్యాన్ రిమూవింగ్ ప్యాక్ అయితే తెప్పించుకున్నాను అనమాట. దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డే బై డే అయినా కానీ నైట్ టైంలో యూజ్ చేసుకున్నాము అంటే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ఎప్పటి నుంచో ఉంటుంది కదా, సో ఆ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది న్యాచురల్ కలర్లోకి అయితే వస్తుంది. నాకు స్కిన్ చాలా ట్యాన్ అయిపోయింది. వాటన్నింటిని పోగొట్టుకోవడానికి అయితే ఇవి యూజ్ చేస్తున్నాను. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అమెజాన్లోనే తీసుకున్నాను. అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అలాగే బెస్ట్ సేల్స్ ఉంటాయి. కాబట్టి నేనైతే నా స్కిన్ కేర్ కానీ ఫ్యాషన్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా అమెజాన్లోనే పర్చేస్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. దాని తర్వాత అయితే కొంచెం అంతా కాఫీ తాగేసి బయట కూర్చొని ఇంకా ఇంట్లో పనులు అయితే చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఊరికి వెళ్ళే ముందు కూడా మీకు చూపించాను కదా పరిస్థితి ఎలా ఉండిందో, బట్టలు అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇంకా రాగానే అసలు చేయలేము అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఏంటంటే ఇంకా మనకి ఇల్లు అలా ఉండింది అనుకోండి మరీ చెత్తగా, సో దానివల్ల మనము ఇంటిని అలా చూస్తూ నిద్ర కూడా పట్టదు కదా. సో దానివల్ల వీలైనంత వరకు కొంచెం యాక్టివ్ అనిపించింది. రాగానే హెయిర్కి మంచిగా ఆయిల్ పెట్టుకొని జడేసేసుకున్నాను అనమాట. ఇంకా స్నానం కూడా చేసేసాను కదా, కొంచెం యాక్టివ్గా అనిపించింది. ఇంకా అందుకని ఇంట్లో కొంచెం పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇది తిరుమల ప్రసాదం అండి, పక్కింటి వాళ్ళు వెళ్ళారు ఇచ్చారనమాట. ఇంక నేను కొంచెం తినేసి చీమలు ఎక్కుతుంటే తినేసి సురేష్ గారికి కూడా కొంచెం పెడుతున్నా. నా జడను కొంచెం ఇగ్నోర్ చేయండి, ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఇంకా ఆ చివర్లు కూడా నీట్గా పెట్టేసుకొని అట్లా ఫోల్డ్ చేసి పెట్టాను. అప్పుడప్పుడు సమ్మర్లో వేసుకునే వాళ్ళం అనమాట, పెళ్ళికి ముందు సమ్మర్లో బాగుంటుంది కదా కొంచెం హెయిర్ అంతా చికాగ్గా అవ్వకుండా అని చెప్పి. ఇంకా డైనింగ్ టేబుల్ మీద అంత చెత్తగా ఉంటే అన్నీ కొంచెం వీలైనంత వరకు ఇప్పుడు సర్దుతున్నాను. రేపు మార్నింగ్ ఇంకా నీట్గా అన్నీ సర్దేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నార్మల్గా ఓపిక లేదు, అయినా కానీ కొంచెం పైన అలా క్లీన్ చేసామనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిద్ర పట్టడానికి వీలుంటుందని చెప్పి. అండ్ వచ్చి రాగానే కొంచెం రిలాక్స్ అయిపోయి బ్లౌజెస్ కూడా స్టార్ట్ చేశానండి. మ్యారేజ్ బ్లౌజెస్ కొన్ని ఉన్నాయి, సో ఇంకా అవి కూడా స్టార్ట్ చేసేసుకున్నాము. ఎంతవరకు అయితే ఓపిక ఉంటుందో, నైట్ ఆఫ్టర్నూన్ పడుకోలేదు అండ్ జర్నీ చేసి వచ్చాము కాబట్టి అలసిపోతాం కదా, మనం మేల్కున్నంత వరకు వర్క్స్ జరుగుతుంటే దాని తర్వాత ఆపేద్దాంలే అని చెప్పేసి మిషన్స్ కూడా వచ్చి రాగానే అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఇది నేను పెళ్ళికి కట్టుకున్న పట్టు చీర అండి. సో దీన్ని ఎలా వాష్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వాటర్లో పెడితే ఏమన్నా అవుతుందా అవ్వట్లేదా నాకు చెప్పండి. బ్లూ కలర్, అందులోనూ బ్లూ అయితే ఊరికే షేడ్ అయిపోతుంది కదా. సో డ్రై వాష్ అయితే ఆల్రెడీ చేయించానండి, మళ్ళీ చేయించాలా. నాకైతే ఇలా బీరువాలో పెట్టుకోవడం నచ్చలేదు, ఎందుకంటే ఫాల్ దగ్గర అక్కడంతా కొంచెం మాసిపోయి ఉంటుంది. ఏదో ఒకటి యూజ్ చేసాం కాబట్టి పట్టు శారీస్ పదే ఉతకకూడదు అంటారు. బట్ నాకెందుకో దీన్ని అలాగే బీరువాలో పెట్టాలనిపించట్లేదండి. కొంచెం దుమ్ముగా అలా ఉంది. కట్టుకునేటప్పుడే అక్కడ హౌస్ రెనోవేషన్ చేస్తున్నారని చెప్పాను కదా, ఇసుక సిమెంట్ అన్నీ ఉండే. ఇంకా మ్యారేజ్ దగ్గర కూడా ఇట్లా తిరుగుతున్నాం కదా, దుమ్ము ధూళి అంతా అంటుకుంటుంది. ఇంకా దాన్ని వాష్ చేయకుండా బీరువాలో పెట్టలేను. అండ్ వాష్ చేస్తే కలర్ షేడ్ అయిపోతుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను. మీకు ఏమైనా టిప్స్ ఉంటే నాకు తెలియజేయండి. అండ్ కొంతమంది షాంపూ అలా వేసి కూడా వాష్ చేస్తూ ఉంటారు కదా, మీకు తెలిసిన టిప్స్ ఉంటే నాకు చెప్పండి. డ్రై వాష్ కాకుండా నార్మల్గా మనం ఇంట్లో ఎలా క్లీన్ చేయాలి జస్ట్ నార్మల్గా అనేది చెప్పండి. ఇంకా కొన్ని బట్టలు అయితే మిద్ది మీద వేసి వెళ్ళామండి మొన్న వెళ్ళేటప్పుడు. ఇంకా అవైతే ఎండకి బాగా ఎండిపోయి ఉన్నాయన్నమాట, ఇంకా షేడ్ అయిపోతాయని చెప్పేసి వచ్చి రాగానే తీసుకొచ్చి సోఫాలో వేసాము. ఇంక ఇంట్లో ఇలాంటి బట్టలు ఇవన్నీ కూడా ఈ సోఫాలో వేస్తూ ఉంటామండి. ఈ సోఫా అంటే ఈ సోఫా మంది ఓల్డ్ సోఫా అనమాట, అది కూడా ఓల్డ్దే, కాకపోతే దానికి కొంచెం ఏంటంటే కవర్స్ అవి వేసి సెట్ చేసాము. దీన్ని ఏంటంటే ఇటు సైడ్ వేసేసుకొని ఇక్కడ కర్టెన్స్ వేస్తాను కదా, కనిపించదు. ఇంకేదన్నా ఈ బట్టలు ఇలాంటివన్నీ కూడా అక్కడ పెట్టేసుకుంటూ ఉంటామన్నమాట ఫోల్డ్ చేసేవరకు. సో ఇంక అన్నీ కూడా వీలైనంత వరకు ఇక్కడ ఈ రూమ్ అయితే మరీ గందరగోళం చేసేస్తున్నానండి. ఆ డ్రెస్సెస్ ఆ రోజు వెతుక్కోవడం, బ్యాగ్స్ సర్దుకోవడము. సో అన్నీ కూడా పైన నీట్గా సర్దేసుకున్నాము. దాని తర్వాత అయితే ఇంకా మిషన్స్ కూడా చెప్పాను కదా స్టార్ట్ చేసేసాను. ఇంకొక మిషన్ అయితే ఖాళీగా ఉంది, దాని మీద కూడా ఏదో ఒకటి పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటూ చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫైనల్గా పైన అలాగైతే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా నైట్ నిన్న 3 days అవుతుందండి, మ్యాంగోస్ తీసుకొచ్చారనమాట. కొన్ని అయితే తిన్నాను, అవేం అంత స్వీట్గా లేవు, ఇంకా రాలేదు కదా మామిడి పళ్ళు. సో ఇంకా కాయేమో మంచిగా మగ్గిన కలరే ఉంది, కానీ చప్పగా ఉందన్నమాట బంగినపల్లి. ఇంకా నేనేమన్నానంటే ఇట్లాగా మిల్క్ షేక్ లాగా చేసుకుందామా అంటే సురేష్ గారు అయితే వచ్చారు చేద్దామని చెప్పి. సో ఇంకా నేను కూడా తీసుకొని కొంచెం ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉన్నాం అనమాట మిల్క్ షేక్ అయితే. ఇంకా చప్పగా ఉంది కదా, అలా తినలేంలే, ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. ఐస్ క్యూబ్స్ అయితే లేవు మా దగ్గర, ఇంకా నార్మల్గానే మ్యాంగో అది వేసి కొంచెం అంత షుగర్ వేసేసి పాలు అవి వేసాము. నాకేమో మ్యాంగో మిల్క్ షేక్స్ అంతగా నచ్చలేదనమాట, తాగలేమేమో అనిపించింది.
సో ఇంకా సరేలే అని చెప్పి ట్రై చేసి ఏదో ఒకటి అలా తాగేస్తూ ఉన్నాను. రీసెంట్ టైమ్స్లో మరీ వీక్ అయిపోయాను కదా, ఏదో ఒక ఫుడ్ అయితే తీసుకుంటూ ఉన్నాను కళ్ళు మూసుకొని. ఆ టైంకి అలా తినేస్తూ ఉంటేనే కదా మనం బాడీలో ఎనర్జీ వచ్చేది, మనం అన్ని పనులు చేయాలి, అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి, కాబట్టి తప్పదు. సో అందుకని ఏదో ఒక విధంగా అయితే తినాలి కాబట్టి తింటూ ఉన్నాను అనమాట. ఇంకా కొంచెం షుగర్ ఎక్కువ వేయలేదు. పాలు అప్పటికి కొంచెం ఎక్కువే పట్టేయండి, అయినా కానీ చిక్కగానే వచ్చింది. నార్మల్గా సురేష్ గారు పాలు అసలు తాగరు, కాకపోతే ఇంకా తప్పదు, ఇద్దరం కలిసి తాగేసామన్నమాట. పిల్లలు కూడా లేరు కాబట్టి వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని కొంచెం ఐస్ క్యూబ్స్ ఉంటే ఆ చల్లదనానికి ఇంకొంచెం చిక్కగా లేకుండా పల్చగా ఉండేదేమో. ఐస్ క్యూబ్స్ లేకపోవడం వల్ల ఇంకా కొంచెం చిక్కగా అనిపించింది. అది సురేష్ గారికి అండి కొంచెం వేసింది, తను పాలు వేసాను కదా, తను తాగరని చెప్పేసి ఇంకా నేనే ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఎలాగోలా తాగేసాను, నచ్చలేదు నాకైతే. సో ఇదండి ఇవాళ వ్లాగ్. అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.